హలో అండి. ఈరోజు చికెన్ కర్రీ అనమాట. నేను చికెన్ కర్రీని చాలా విధాలుగా చేస్తాను. కాకపోతే ఈరోజు చాలా సింపుల్గా చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ని కట్ చేసి శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేశాను. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మసాలా దినుసులు అయితే యాడ్ చేశాను. అంటే దాల్చిన చెక్క కొంచెం, అలాగే ఇలాచి లవంగాలు ఒక మూడు వేశాను. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేశాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అవనిస్తున్నాను. తర్వాత తగినంత పసుపు, అంటే 1 స్పూన్ పసుపు అయితే వేశాను. తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఆల్రెడీ ఇందులో చికెన్ వేసి ఉడికిస్తున్నాను. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే తగినంత కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలను వేసాను కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. నాన్ వెజ్ అంటే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. అందుకోసమే నేను కొంచెం 2 స్పూన్ల కారం అయితే వేసాను. తర్వాత సాల్ట్ మనం కలవకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసి ఒక 2 మినిట్స్ అయితే అలాగే ఉడికించాను. ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట. అంటే ఫ్రై కాకుండా ఇది కర్రీ టైప్ చేస్తున్నాను. అలాగని టమాటాలు వేయడం లేదు. అలాగే ఇంకా కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ ఇంకా అవన్నీ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గా ఈరోజైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈరోజు ఇలా చేశాను. ఓకే.